వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు ఎగ్ ఫ్రైడ్ రైస్. ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నేనైతే 4 గుడ్లు తీసుకుంటున్నాను ఇద్దరి కోసం. అవన్నీ ఇలా కొట్టిపోసుకొని కొంచెం ఫ్రై అయ్యాక టర్న్ చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక కడాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అనేది ఆప్షన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొంచెం కారం. ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నాన్ని వేసి ఒకసారి అంతా బాగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు మనకు టేస్ట్ చెక్ చేసుకోవచ్చు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. ఫ్రై చేసుకున్న ఎగ్స్, కొత్తిమీర, ఉల్లికాడలు, కరివేపాకు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. దీనిలో కొంతమంది సాసులు అండ్ మిరియాల పొడి వేస్తారు. నేనైతే ఏది వేయకుండా ఇంట్లో మనం ఎలా చేసుకొని తింటామో అలా చేసి చూపిస్తున్నాను మన తెలంగాణ వంటింట్లో. ఎక్కువ మసాలా దినుసులు అయితే యాడ్ చేయట్లేదు ఏ వీడియోస్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు చాలా మట్టుకి ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం అని, డైజెషన్ ప్రాబ్లం అని అలా అంటుంటారు. నేను ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటానో నేను ఛానల్లో కూడా అలానే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలామంది ఇందులో వేరువేరుగా యాడ్ చేస్తారు. నేనైతే నా పద్ధతిలో ఇలా చేశాను. మీకు నచ్చితే ట్రై చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ మరి.